నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో చాలామంది ప్రవాసులు సోషల్ మీడియా వేదికగా ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కువైట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ చాలామంది ఎక్కువగా బాధపడేది, భయపడేది ఒకదాని గురించే, పాస్పోర్టు. ఆ యొక్క పాస్పోర్టు ఏదైతే ఉందో మనం వచ్చిన తర్వాత కంపెనీ తీసుకుంటూ ఉంది. కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉంటే కువైట్ యజమాని తీసుకుంటూ ఉన్నాడు. అలాగే ఆ యొక్క పాస్పోర్ట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ఇండియాకు రావాలన్నా సరే, మనం ఏదైనా పనులు చేయించుకోవాలన్నా సరే తప్పకుండా యజమాని అనుమతి అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే కువైట్లోని ఇండియన్ ఎంబసీ కానీ కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే పాస్పోర్ట్ అనేది ఆ యొక్క భారతీయుడి దగ్గరే ఉండాల్సి ఉంది. కానీ కువైట్లోని కొంతమంది యజమానులు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా, అక్రమంగా మన యొక్క పాస్పోర్ట్లను తీసుకుని మనల్ని బానిసగా మారుస్తూ ఉన్నారు. పాస్పోర్ట్ అనేది కువైట్లోని కొంతమంది యజమానులు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా, అక్రమంగా మన యొక్క పాస్పోర్ట్లు తీసుకుని మనల్ని బానిసగా మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ దగ్గర ఉంటే పోగొట్టుకుంటారు, మీరు వెళ్ళే టయానికి నేను ఇస్తానని చెప్పేసి పాస్పోర్ట్ను తీసుకుంటూ ఉన్నారు. దీనిని చాలామంది భారతీయులు మరియు ప్రవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా తీసుకుని మమ్మల్ని భయపెట్టి మా చేత బలవంతంగా పని చేయించుకుని శ్రమ దోపిడికి పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని దయచేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చి ఎవరి దగ్గర పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గరే ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అలాగే ఫిలిప్పీన్ దేశానికి సంబంధించి ఫిలిప్పీన్ ప్రభుత్వం కూడా దీని గురించి పోరాడుతూ ఉంది. అలాగే ఇండియన్ ఎంబసీ కూడా గతంలో కూడా ప్రకటన చేసింది. అలాగే భారతీయ విదేశాంగ మంత్రి గారు జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇటీవల ఒక కువైటీ విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమావేశమయ్యారు. అలాగే కువైట్లో ఉన్న భారత రాయబారి కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ సౌకే గారు ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని, అలాగే ఈ యొక్క విషయం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళి, అలాగే కువైట్లో ఉన్న భారతీయులు 10 లక్షల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కఫీల్ వ్యవస్థ తొలగిపోతూనే ఉన్నారు. కొన్ని కీలకమైన అంశాలు ప్రతి ఒక్క దృష్టికి తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.